బైబిల్ లేనోళ్ళు తప్పకుండా బైబిల్ తీసుకొచ్చుకోండి. అది మీకు ఎంతో ఆశీర్వాదం, ఎంతో ఆశీర్వాదం. ఈ బాక్స్ నా వైపు. ఇది నా బైబిల్, సత్యమైనది, న్యాయమైనది, బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగిన తేనె కంటెను జుంటె తేనె ధారల కంటెను మధురమైనది. ఇది చెప్పిందే చేస్తాను, దీని ప్రకారమే జీవిస్తాను, గొప్ప లాభమును పొందుకుంటా ఈ ఉదయము యేసు నామములో. హల్లెలూయా. బయట మనం సండే స్కూల్ పిల్లలకి రేపు వారం టెంట్ వేస్తాం. ఈ వారం మర్చిపోవడం, ఎండ ఎక్కువ ఉంది కాబట్టి పిల్లల్ని ఇక్కడే ఉంచుదామని ఈ వారానికి. రేపు వారం సండే స్కూల్ పిల్లలకి బయట ఏదైనా మనం టెంట్ లాంటిది అరేంజ్ చేసి మన వాళ్ళకి సండే స్కూల్ తీసుకుందాం ప్రియులరా. కాబట్టి ఈ వారానికి పిల్లలు ఏం బాధపడకుండా సంతోషంగా దేవుడి వాక్యాన్ని వినుటకు ఇష్టపడుదురు గాక. ఆమె నానండి, వాళ్ళ మనసులు సంతోషిస్తాయి. చూడండి ప్రియులారా, మనం సిలువ ధ్యానాల్లో ఉన్నాం. ఏ ధ్యానాల్లో ఉన్నాం చెప్పండి? సిలువ ధ్యానం. ఇటు జరుపుకున్నాను కొంచెం ఫ్రీగా, ఇటు జరుపు. మీరిద్దరు అటు వెళ్ళండి అన్న, అటు వెళ్ళండి, ఆ చాప్ మీదకి వెళ్ళండి, కొంచెం జరుపుకోండి ఫ్రీగా, ఇరుక్కోకుండా. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ దినం సిలువ ధ్యానమునకు సంబంధించినటువంటి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ మాటని చదువుకొని మనం మరొకసారి ప్రభు సహాయాన్ని పొందుకొని ప్రభు మనతో మాట్లాడాలని అడిగి ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరితో మాట్లాడునుగాక. చదవండి 4వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. జాగ్రత్తగా చూడండి మీ కళ్ళతో ఆ మాటని. క్రీస్తు శరీరమందు సుఖపడిన గనుక, ఏం పడిన గనుక? అరే 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 అరే, సుఖపడిననుంటే బాగుండేదే. మనం కూడా ఏ కష్టం లేకుండా ఇక్కడ ఏసీలు పెట్టుకుని సుఖంగా ఉండేవాళ్ళం. యేసునామములో హల్లెలూయా. అరగంటకు ఒక మజ్జిగ, అరగంటకు ఒక రసన ఇస్తూ ఉండి మిమ్మల్ని బాగా ఏమాత్రం చెమట పట్టకుండా చూసుకునేవాడినే. ఆ మాట రాసి ఉంటే, ఈ మాట రాయడం వల్ల ఈరోజు మజ్జిగ కూడా తీసేస్తమే. చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా. క్రీస్తు శరీరమందు ఏం పడెను గనుక ఏమంటున్నాడు? మీరును అదే మనసును, అంటే ఏ మనసుని? ఏ మనసుని? ఎంతమందికి ఉంది ఆ మంచి మనసు? హల్లెలూయా చెప్పండి. ఊరికే చెప్పబాకండమ్మా. కొంచెం చుచ్చుకోకూడదు మీ మనసు, కొంచెం నొప్పికి తగలకూడదు, కొంచెం ఇబ్బంది జరగకూడదు, కొంచెం ఒక మాట అనకూడదు, వెంటనే మన మనసు కకావికలమైపోద్ది. ఏ మనసు అంట ఆయన మనసు? చెప్పండి, ఏ మనసు? చెప్పండి, నోరారు చెప్పండి పిల్లలు కూడా. శ్రమ పడే వారే పరలోకంలో ఆశీర్వాదం పొందుకుంటారు యేసునామములో. చప్పట్లు కొట్టి, ఒక్కరే కొట్టారు చప్పట్లు పాపం. అట్టి మనసు దేవుడు నాకు కూడా దయచేయునుగాక. యేసయ్య మనసు నాకు కూడా ఇప్పుడే కలుగునుగాక అనండి. మీరు కూడా అనండి, యేసయ్య మనసు ఇప్పుడే నాకు కలుగును. మరొకసారి అనండి, యేసయ్య మనసు. హల్లెలూయా. ఈ మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి, ప్రియులారా, మోకరించలేని ముసలోళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. లేచి నిలబడలేకపోయి మోకాళ్ళు వంగలేని వాళ్ళే కూర్చోండి. చిన్న పిల్లలు మోకరించడం లేదు, చిన్న పిల్లలు మోకరించి, పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడండి. రెండోది, నీ ఆత్మతో మీ దాసుడిని నింపి మాతో మాట్లాడండి. ఈ రెండు మాటలు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడండి, మీ దాసుని మీ ఆత్మతో నింపి మాతో మాట్లాడండి. అడగండి, అడగండి, గట్టిగా అడగండి. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ నాతో మాతో మాట్లాడండి. అల్పుని అయోగ్యుని దేనికి పనికిరాని వాడిని ధూళి దుమ్ములు అంటోండి ప్రభా, కేవలం నీ కృప నా మీద ఉంచి ఈ భాగ్యాన్ని ఇచ్చే వందనాలు. ఈ సమయంలో మీరేమో అందరితో మాట్లాడి ఈరోజు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు నాయన. మీ మనసు మాకు దయచేస్తున్నందుకు వందనాలు నాయన. నీ మనసు ఉంటేనే మేము పరలోకంలో అడుగు పెట్టగలమయ్యా. నీ మనసు లేకపోతే వ్యర్థులము నాయన. నీ అలవాట్లు, నీ గుణాలు, నీలాంటి మనస్తత్వం మాకు దయచేయండి. ఈ సమయంలో మీరే మాట్లాడండి. మీకే సమయాన్ని అప్పగించుకుంటూ ఆటంకాలు, సైతాను శక్తులు యేసు నామములో బంధిస్తున్నాము నాయన.
ఇక్కడంతా మీ సన్నిధి ఉంచినందుకు వందనాలు తెలియచేసుకుంటూ యేసు నామముని ప్రార్థన అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్పలా హల్లెలూయా అని, స్తోత్రం అని చెప్పలా, చెప్తూనే ఉండాలి. ఈ నుంచి బయటికి వెళ్ళేదాకా స్తోత్రాలతోనూ స్తుతులతోనూ నింపబడే ఉండుము గాక యేసు నామములో. చెప్పండి, వందనాలు దేవుడికి. ఏ మనసు కలిగి ఉండాలని రాయబడి ఉన్నది ప్రియులారా? శ్రమ పడుటకు ఇష్టపడే మనస్సు అనేది ఒక ఆయుధం. ఆయుధం అని అందరూ కూడా, ఇది కత్తులు కటార్లు కాదు, మనసే ఒక ఆయుధంగా మార్చబడును గాక. సైతానుని జయించడానికి దేవుడు మనకిచ్చిన బలమైన ఆయుధం పేరేంటంటే శ్రమ పడుటకు ఇష్టపడే మనస్సు అనే ఆయుధం. రెండోసారి చెప్తున్నా, శ్రమ పడుటకు ఇష్టపడే మనస్సు అనే ఆయుధం. మూడోసారి చెప్తున్నా, ఎందుకంటే నాలుగోసారి మిమ్మల్ని అడుగుతా. శ్రమ పడుటకు ఇష్టపడే మనస్సు అనే ఆయుధం. చెప్పండి, శ్రమ పడుటకు ఇష్టపడేది నీ మనసు అయితే సైతాన్ని ఆ ఆయుధంతో జయిస్తావు నువ్వు రాబోయే రోజుల్లో యేసునామములో. బాగా యేసయ్యకి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలా మందికి ఈ మనసు లేదు. ఈ మనసు లేకపోతే యేసయ్య బిడ్డలు కాలేరు. యేసయ్య బిడ్డలు కాలేకపోతే పరలోకానికి వెళ్ళలేము, దీవించబడలేము. మన అంతిమ గోల్ ఏంటంటే పరలోకంలో అడుగు పెట్టాలి. దేవుడు ఎలాగ భూమి మీద జీవించాడు, శరీరంలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఆయన ఎప్పుడు కూడా సుఖపడలేదు. శరీరంలో ఆయన ఉన్నన్ని రోజులు కూడా చాలా శ్రమ పడ్డాడు. శ్రమల గుండా వెళ్ళాడు, శోధనల గుండా వెళ్ళాడు, వేదనల గుండా వెళ్ళాడు. తండ్రి ఏదైతే ఆ క్రీస్తుకి అనుమతించాడో దారి, ఆ దారిలో ఆయన వెళ్ళాడు. ఆ దారిలో ఎన్ని కష్టాలుంటే అన్ని కష్టాల గుండా వెళ్ళాడు. కాబట్టే తండ్రి చిత్తం నెరవేర్చబడింది. సర్వ మానవాళికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు యేసు ప్రభు వారు. మీరు నేను మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మార్చబడదుముగాక. ఒకవేళ తండ్రి అయిన దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తే ఆ శ్రమల గుండా వెళ్ళుటకు మన మనసు ఇష్టపడే విధంగా మనం మార్చుకుందుముగాక. సుఖం కొరకు ఎతకూడదు మనం ఎంతసేపు. దేవుడు ఒకవేళ సుఖాన్ని మన జీవితంలో రాసిపెట్టి ఉంచితే ఆ సుఖాల గుండా కూడా తీసుకొని వెళ్తాడు. కానీ శ్రమల గుండా వెళ్ళడానికి ఆయన చిత్తమైతే ఆ శ్రమల గుండా వెళ్ళడానికి కూడా మనము ఇష్టపడాలి. ఎందుకంటే ప్రతి శ్రమ మనకి మేలే చేసి వెళుతుంది యేసునామములో. హల్లెలూయా. కాబట్టి శ్రమ పడడానికి ఇష్టపడాలి. ఆయన మనసు శ్రమ పడడానికి ఇష్టపడే మనసు. కింద రాస్తాడు, మీరు చాలా చాలా సుఖాలు, పాపాలు, భయంకరమైన లోకానుసారమైన జీవితం, మీ ఇష్టానుసారంగా జీవించారు, సుఖం అనుభవించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, హాయిగా ఉన్నారు, ఆహ్లాదకరంగా ఉన్నారు, లోకానుసారాలతో తిరిగారు. కానీ ఇప్పుడు ఇంకా అట్లా సుఖపడడానికి వీల్లేదు. యేసయ్యలాగా శ్రమ పడడానికి ఇష్టపడుదుముగాక. ఏదైనా పాపం చేయాలనుకున్నప్పుడు చాలా సంతోషం వస్తుంది మనకి. బీచ్లకి వెళ్ళడం హాయిగా ఉంటుంది, సినిమాలకి వెళ్ళడం హాయిగా ఉంటుంది, ఇష్టానుసారంగా బ్రతకడం హాయిగా ఉంటుంది. దాంట్లో ఏ విధమైన శ్రమ ఉండదు. కానీ యేసు ప్రభు వాటన్నిటినీ వదులుకున్నాడు. అవి వదులుకోవడం ఇబ్బందే, శ్రమే. సంతోషాన్ని వెతకల ఆయన, సంతోషకరమైన దారులు గుండా వెళ్ళల ఆయన. జీవించినంత కాలం శ్రమల గుండా వెళ్ళాడు. ఈ రోజే మనం కూడా అటువంటి శ్రమల గుండా వెళ్ళుదుముగాక. మనకి సుఖాన్ని అందించేటువంటి కార్యకలాపాలని వద్దనుకోవడం ఒక శ్రమ, అలవాటుని దూరం చేసుకోవడం ఒక శ్రమలాగా ఉంటుంది. అయినా కూడా నువ్వు ఇష్టపడాలా, ఆ తండ్రి చిత్తంలో అడుగులు వేయాలా. ప్రజలందరూ చూసి ఆశ్చర్యపడతారంట నిన్ను చూసి యేసునామములో. అలాంటి కృప ప్రభు మీకు నాకు దయచేయునుగాక యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ మనసుని ఆయుధంగా ధరించుకోవాలా? శ్రమ పడుటకు. చెప్పండి, నోరారా చెప్పండి, శ్రమ పడుటకు. మరొకసారి చెప్పండి, శ్రమ పడుటకు ఇష్టపడే మనస్సు. ఎవరి మనసు అది? ఆయన్ని కొట్టండి, మౌనంగా ఉంటాడు. ఆయన్ని తిట్టండి, భరిస్తాడా తిరగబడతాడా? చెప్పాలి మీరు. ఏ మనసు అయింది? చెప్పండి. భరిస్తాడని చెప్పండి. ఏం పడతాడా ఆయన? ఆయన అవమానకరంగా మాట్లాడితే భరిస్తాడా తిరగబడతాడా? ఏ మనసు అయింది? ప్రతి దానిని భరించే మనసు. నేను ఒక మాట రాసుకొని ఉన్నా, వెన్ యువర్ బాడీ సఫర్స్ సిన్ లూజెస్ ఇట్స్ పవర్. మళ్ళీ చదువుతున్నా, వెన్ యువర్ బాడీ సఫర్స్ సిన్ లూజెస్ ఇట్స్ పవర్.
పాపము దానికి ఉన్న శక్తిని ఎప్పుడు కోల్పోతుందంటే, నువ్వు శ్రమ పడ్డానికి ఇష్టపడినప్పుడు అక్కడ సైతాను బలం పని చేయదు. యేసునామములో హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి. శ్రమ పడుటకు ఎవరైతే ఇష్టపడతారో వారి జీవితంలో సైతాను శక్తి పని చేయదు. మళ్ళీ చెప్తున్నా, శ్రమ పడుటకు ఎవరైతే ఇష్టపడతారో వారి జీవితంలో సైతాను శక్తులు పని చేయవు. చెప్పండి, ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి ప్రియులారా. శ్రమ పడుటకు ఇష్టపడేటువంటి వారి జీవితంలో సైతాను శక్తులు, నువ్వు ఎంత శ్రమ వచ్చినా ఇష్టపడుతున్నావు, ఆ శ్రమలో కష్టపడుతున్నావు, దాన్ని నువ్వు వ్యతిరేకించడం లేదు, ఇక సైతాన్ని ఎక్కడ పని చేస్తాడు, అక్కడ వాడు ఓడిపోతాడు. దేవుడు గెలిపించబడతాడు నీ ద్వారా యేసునామములో. చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. ఎవరో నిన్ను ఏదో అంటూ ఉన్నారు, నువ్వు తిరిగి అంటే అక్కడ సైతాన్ని గెలుస్తాడు. నువ్వు శ్రమ పడడానికి ఇష్టపడితే అక్కడ యేసయ్య గెలుస్తాడు నీ ద్వారా యేసునామములో. శ్రమ పడుటకు ఇష్టపడే మనసుని ఆయుధముగా ధరించుకుందుముగాక. శ్రమ పడుటకు, చెప్పండి, ఏ మనసుని ధరించుకోవాలి ఇప్పుడే? చెప్పండి అన్న గట్టిగా. అక్కడ సైతాను ఉంటాడా? నువ్వు తిరగబడే మనసు కలిగి ఉన్నన్ని రోజులు నిన్ను విడిచిపోడు. ఎవరు? వాడుంటే నాశనమే. వాడున్నన్ని రోజులు నీ జీవితం అసమాధానమే. ఇష్టపడుదుముగాక. ఏం పడుటకు ప్రియులారా? అవమానాలు పడుటకు. చెప్పండి, ఆ మాట చెప్పండి. అవమానాలు పడుటకు, దెబ్బలు తినుటకు, ఎంగిలు ఊహించుకోవడానికి. చెప్పడంలా గట్టి చెప్పండి. ఇష్టపడే మనసు కలిగి ఉంటానని చెప్పండి. అవమానాలు పడుటకు. ఎవరి మనసు? ఆ మనసు ఎంత మంచి మనసో చూడండి. ఇది ఒక ఆయుధం ఎవరిని జయించడానికి. చెప్పండి, ఎవరిని జయించడానికి? మీరు దయచేసి తిరుగుబాటు ద్వారిని కలిగి సంఘాల్లోకి దయ్యాలు దేబాకండి. మీరు పౌనుగాక సైతాను యేసునామములో. ఏం మనసు? నీ మనసు సైతాను మనసు. కొద్ది కూడా బాధపడడానికి ఇష్టపడవు, మాట పడడానికి ఇష్టపడవు, అవమానపడడానికి ఇష్టపడవు. ఇంక నీ మీద కానీ కేకరించి ఎంగిలు వస్తే, ఒక దెబ్బ పడ్డానికి ఇష్టపడవు. మళ్ళా నువ్వు చెప్తావు, నేను యేసయ్య బిడ్డని, హల్లెలూయా హల్లెలూయా. పోమాట కాదు, చాలుగా. నువ్వు పెద్ద వేషధారణ చేస్తున్నాను. చెప్పండి, పిడికిలి బిగించి ఒక ఆయుధాన్ని ధరించుకోండి. ఏంటి ఆయుధం? మీ ఆయన్ని కొట్టి ఆయుధం కాదాక, ఇతరులను తిట్టి ఆయుధం కాదు, అన్ని పడడానికి ఇష్టపడే ఆయుధం ఇది. యేసయ్య ఆయుధం ఇదే. లోకాన్ని జయించిన ఆయుధం ఇదే. హల్లెలూయా. పాపము నుండి మనల్ని విడిపించిన ఆయుధం ఇదే. ఇదే ఆయుధాన్ని మహాత్మా గాంధీ గారు కూడా చేపట్టి భారతదేశానికి స్వాతంత్రాన్ని కూడా తీసుకొచ్చాడు. యేసు ప్రభు వారిని వెంబడించి ఆయన. చెప్పండి కొడదాం దేవుడికి. అహింస అంటారు దీన్ని. ఏమంటారు చెప్పండి? దీన్ని అహింస యుద్ధం చేశాడు ఆయన. మహాత్మా గాంధీ గారు యేసు ప్రభు యొక్క అహింస ధోరణిని చేపట్టుకొని ప్రపంచాన్ని, భారతదేశాన్ని ఆ బ్రిటిష్ గబంధ హస్తాల నుంచి విడిపించాడు. నీ కుటుంబాన్ని కూడా విడిపించుకోవాలనుకుంటే నువ్వు కూడా శ్రమ పడుటకు ఇప్పుడే ఇష్టపడే మనస్సుని కలిగి ఉందువుగాక యేసు నామములో. హల్లెలూయా. నా వైపు చూసి చెప్పండి, అట్టి మనసు నాకు దయచేయండి ప్రభానండి. నీ మనసు నాకు దయచేయి ప్రభానండి. నీ మనసు. కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజ్, దండం పెడుతున్నామే. గట్టి చెప్పండి. కఠినమైన మనసు పోవును గాక, మొండి మనసు పోవును గాక, బండ మనసు పోవును గాక. ఆమేన్ అంటున్నారా? బాగా మెత్తని మనసు కలుగును గాక, కరిగిపోయే మనసు కలుగును గాక, క్షమించే మనసు కలుగును గాక. ఎవరి మనసు? ఈ మనసు. ఈ మనసు ఈ ఉదయం కలిగి నువ్వు బయట పెట్టు. సైతాను ఓడిపోతాడు నీ చేతిలో యేసునామములో ఇప్పుడే. చెప్పండి కొడదాం దేవుడికి స్తోత్రం. ఇన్ని రోజులు సైతాను గెలిచాడు, ఇప్పుడు వాడు నీ చేతిలో ఓడిపోబోతున్నాడు యేసునామములో. హల్లెలూయా. చెప్పలేకపోయారు అందరూ. బాగా చేతులెత్తి చెప్పలేకపోయారు. మొక్కలు నాకు కనబడేట్టు కూర్చోండి, నిద్రపోబాకండి, సాటు చేసుకొని. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏ మనసు చెప్పండి? యేసయ్యది. శ్రమ పడుటకు ఎన్ని రోజులు శ్రమ పడ్డాడు ఆయన? ఏమి రాశారు అక్కడ? క్రీస్తు 3 రోజులు శ్రమ పడాను, ఆదివారం 1 గంట శ్రమ పడాను. హల్లెలూయా. చూడండి బాగా, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో క్రీస్తు 40 దినాలు శ్రమ పడాను. ఆ శ్రమల దినాల్లోనే శ్రమ పడాను. ఆ తర్వాత రెచ్చిపోయి సైతానుని, ఆయన పక్కన ఉన్న వాళ్ళందరినీ కర్ర తీసుకొని చితగొట్టెను. కొరడ ఏమని రాసింది? క్రీస్తు. చెప్పండి, క్రీస్తు ఎన్ని రోజులు శ్రమ పడ్డాడు?
శరీరమందు అంటే ఏంటి అర్థం? బ్రతికినన్ని రోజులు ప్రతిరోజు శ్రమ పడడానికి ఇష్టపడిన మనస్సు కలిగిన మహా గొప్ప దేవుడు యేసు ప్రభు వారు భూమి మీద యేసునామములో. కొంచెం గట్టిగా కొట్టండి, ఇంత మంచి మనసు కలిగిన దేవుడికి. ఏందన్నా నువ్వు చెప్పేది? ఇప్పుడు మొత్తానికి రోజు మాటలు పడమంటావు, రోజు తన్నించుకోమంటావు, ఇంకా ఉప్పు కారాలు మేమేం తినడం లేదు అనుకుంటున్నావా? మా పేరు మీకు తెలుసా? ఎంత రోషం కలిగిన కుటుంబంలో పుట్టానో నీకు తెలుసా? ఇంతవరకు ఒక్క మాట కూడా నేను ఎక్కడా పడలా. అలాంటిది నేను చెప్పేది ఒకటే, నువ్వు వెళ్ళిపో యేసు ప్రభువుని వదిలేసి. ఆయన నమ్ముకున్నోళ్ళు ప్రతిరోజు మాట పడే మనసు ఉండే వాళ్ళే యేసు ప్రభు బిడ్డలు. గట్టిగా చెప్పలేరు దీనికి హల్లెలూయా. ఎందుకంటే చెప్పాను కదా, బయటికి పోతే 500 దొరుకును, గుమ్మమ్మ దాటగానే లోపలికి రాగానే 500 కట్ట దొరుకును, ఇంటికి వెళ్ళగానే బంగారు గని ఉండును నీ ఇంట్లో. హల్లెలూయా, ఆమేనయ్యా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని వాగ్దానం వచ్చింది. నాకు ఇంట్లో గని ఉంటుంది అంటే పాస్టర్ చెప్పాడా? తిది మంచం దీవయ్య తవ్వు గని గని గని. ఎన్నున్నా ఈ మనసు లేకపోతే సున్నా. క్రైస్తవ్యం అంటే మతం మార్పిడి కాదు, మనసు మార్చుకోవడం కష్టం. చాలా మంది అంటున్నారు మీరు మార్చేస్తున్నారు. మా ఓళ్ళే మారలేదురా నాయన, ఇంక మీ ఓళ్ళని మేము ఆడ మార్చావు. మా ఓళ్ళే కొట్టుకొని చేస్తుంటే మారు మనసు లేక, మా వాళ్ళని మీరు మార్చేస్తున్నారు, మీ వాళ్ళని మేము మార్చాం. మనసు మార్చబడడం కష్టం. యేసై లాంటి మనసు కానీ మారిందా వాడిని మళ్ళా ఇట మార్చడం కష్టం. యేసునామములో స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టలేకపోయారు. యేసయ్య మనలందరినీ మార్చును గాక. చూడండి, ఆయన మనసు ఫిలిప్పి రాసిన పత్రికలో రాస్తాడు పౌలయ్య గారు. ఎంత మంచి మనసున్న దేవుడో రాస్తాడు. ఇక్కడ చాలా బాగా రాస్తాడు 2వ అధ్యాయములో. ప్రభువా నీ మనసు నాకు ఇప్పుడే కలుగును గాక అంటూ తీస్తారా బైబిల్ అందరూ కూడా? ప్రభువా నీ మనసు నాకు కలుగును గాక. 179 పేజీ నెంబర్. భక్తులారా తొందరగా తీయండి, సమయం లేదు, 11:30కి ముగించాలి, ఎండాకాలం కాబట్టి. 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్న. కావున క్రీస్తునందు యేసు ప్రభు మీ పట్ల ప్రేమతో హెచ్చరిక చేసి మిమ్మల్ని సరిచేశాడు కదా, ప్రేమతో మిమ్మల్ని ఆదరించాడు కదా, ఆయన ఆత్మలో మిమ్మల్ని చేకూర్చుకున్నాడు, సహవాసం కలిగి ఉన్నాడు కదా, మీ పట్ల దయా రసాన్ని చూపించాడు కదా, మీ పట్ల వాత్సల్యమును కూడా చూపించాడు కదా. కాబట్టి మీరు కూడా అందరి పట్ల అదే ప్రేమను అదే భావమును కలిగి ఉంటే నాకు సంతోషం కలుగుతుంది యేసునామములో అన్నాడు ఆయన. హల్లెలూయా చెప్దాం గట్టిగా. దేవుడు మా పట్ల ప్రేమ చూపించాడు అన్నోళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుడు నా పట్ల వాత్సల్యం చూపించాడు అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన దయ నా మీద చూపించాడు అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. కాబట్టి మీరు కూడా పక్కన వాళ్ళ మీద ఏం చూపించాలంట? దయ, జాలి, కరుణ, వాత్సల్యత. ఏదైతే ఆయన నీ పట్ల చూపించాడో అది నువ్వు పక్కన వాళ్ళ పట్ల చూపించగలిగితే ఆయన ఇంకా 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 ఎక్కువగా నీ పట్ల చూపిస్తాడు యేసునామములో ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు మీరు కక్షలతోనూ, చూడండి 3వ వచనం, కక్షతోనైనను వృధా అతిశయముతోనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై. ఏ మనసు కలిగిన వారండి చెప్పండి? దీన మనసు అని చెప్పండి గట్టిగా. కక్ష లాంటి మనసులొద్దు, గర్వపు మనసులొద్దు, స్వార్థపు మనసులొద్దు. వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా యేసయ్యలాగా చూచుదురు గాక. హల్లెలూయా. 2 మనసులు వద్దన్నాడు, స్వార్థపు మనసు, గర్వపు మనసు. చెప్పండి, చెయ్యి చూపించలేకపోతున్నారు మీరు అందరూ నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏ మనసు వద్దయ్యా? స్వార్థం. యేసు ప్రభు స్వార్థపరుడు కాదు. స్తోత్రం. స్వార్థం ఉందా ఆయనలో ఎక్కడైనా? చెప్పండి, ఎక్కడైనా స్వార్థం ఉందా? అలాంటి మనసే మనం కూడా కలిగి ఉందుముగాక. అలాంటి మనసు ఇప్పుడే కలిగి ఉందుముగాక. ఈ స్వార్థం సైతాను మనసు, ఈ గర్వం రెండోది. ఏ మనసు అండి రెండోది? గర్వపు మనసు ఉండకూడదు. గర్వపు మనసు ఉండకూడదు. అవి రెండు యేసే మనసు కాదు. ఆయన మనసు ఏంటి? ఇక్కడ రాస్తున్నాడు చూడండి, 5వ వచనం చదవండి అందరూ కూడా గట్టిగా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏ మనసు కలిగి ఉండాలంటే ప్రియులారా? ఏంది ఆయన మనసు? నెంబర్ 1, ఆయన దేవుడై ఉండి. చెయ్యొద్దండి పైకి అందరు కూడా. ఎవరు ఆయన?
ఎక్కడుంటాడు దేవుడు? మూడవ ఆకాశంలో, ఉన్నతమైన స్థలంలో, మహిమ కలిగిన స్థలంలో, పరలోకంలో సింహాసనాసీనుడై నిరంతరం 24 గంటలు సైన్యములకు అధిపత్యగు యెహోవా. చెప్పండి గట్టిగా నోరు తెరిచి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రేయింబగళ్ళు కొనియాడబడుతున్న మహామహిమ కలిగిన దేవుడు యేసు ప్రభువారు. కొట్టు 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 చప్పట్లు యేసయ్యకి. కొట్టున్నానా? మోక్షిక ఈక్షిక ఎవరో కొట్టండి గట్టిగా, బాగా చప్పట్లు కొట్టు తమ్ముడా. యేసయ్యా, హి ఈజ్ ఎ గాడ్, ఆల్మైటీ గాడ్, వన్ అండ్ ఓన్లీ గాడ్, ఎవర్ లాస్టింగ్ గాడ్. అంత ఇంగ్లీష్లో ఇవి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. దేవుడు ఆయన. ఎవరాయన చెప్పండి నాన్న, నోటితో చెప్పు నాన్న గట్టిగా. ఎవరాయన? త్రిత్వములో రెండో వ్యక్తి, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. దేవుడు ఆయన. చెయ్యెత్తాలా? ఎవరాయన? సింహాసనాన్ని వదిలేశాడు, ఆ వైభవాన్ని వదిలేశాడు, ఆ శక్తిని వదిలేశాడు, ఆయనకున్నటువంటి మహిమను వదిలేశాడు, పక్కన పెట్టేశాడు. నీ కోసం నా కోసం. అది ఆయన మనసు. ఎవరాయన చెప్పండి, చేతి చెప్పిన ఎవరైనా. 24 గంటలు మహిమ కలిగిన లోకం, కష్ట నష్టాలు లేని లోకం, అవమానాలు లేని లోకం, సూర్యచంద్రుడు లేని లోకం, దేవదూతలు ఆయన సింహాసనం చుట్టూ 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని సైన్యములకు అధిపతిగా యెహోవా ఆరాధిస్తూ ఉంటారు, గణపరుస్తూ ఉంటారు, కొనియాడుతూ ఉంటారు. ఆయన సింహాసనం మీద అలా కూర్చొని ఆరాధన గైకొన్నటువంటి ఆ దేవుడు సింహాసనాన్ని దిగాడు. ఎవరు ఇష్టపడరు దిగడానికి, ఎవరికి ఆ మనసు ఉండదు దిగడానికి, కనీసం ఒక చోటు కోసం కూడా ఇబ్బంది పడుతున్న దినాలు ఇవి. ఎవరు వదులుకుంటారండి సింహాసనాన్ని? ఎవరు వదులుకుంటారు సింహాసనాన్ని? మళ్ళీ వినండి, నీ కోసం పరలోకంలో ఉన్న ధవళ వర్ణ సింహాసనమును విడిచిపెట్టడానికి ఇష్టపడిన మనసు కలిగిన దేవుడు యేసు ప్రభువు. ఆయన గొట్టొద్దులేండి. మీకోసం అంటుంటారే కొంతమంది, నీకోసం నేను అంగడి వదిలేసా, నీకోసం నేను చదువు వదిలేసా, నీకోసం నేను ఉద్యోగం వదిలే. వాళ్ళకి మాత్రం ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ అని చెప్తూ తిరుగుతున్నాడు. సింహాసనాన్ని వదిలేశాడు నీకోసం యేసు ప్రభు వారు. పరలోకాన్ని వదిలేడు యేసు ప్రభు వారు నీకోసం. హల్లెలూయా! ఎంత మంచి మనసు! ఏం వదిలేడు నీకోసం అని చెప్పండి ఒకసారి. పౌలు గారు చెప్తున్న మాట చూడనా ఒక్కసారి గట్టిగా. 5వ వచనంలో ఆయన అన్నాడు, ఆ తర్వాత అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని అనుకోకుండా నీకోసం ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేశాడు యేసయ్య. హల్లెలూయా! నా కోసం విడిచిపెట్టాడు భాగ్యాన్ని. స్టేజి దిగాడు. ఏం దిగాడండి? చెయ్యొత్తండి ఒకసారి అందరూ కూడా. ఏం దిగాడు నాన్న? ఎవరి కోసం? ఎవరైనా మామూలుగా అయితే మనం స్టేజి దిగాలనుకుంటామా, స్టేజి ఎక్కాలనుకుంటామా? మమ్మల్ని ఎక్కించలేదే స్టేజి ఆయన. మమ్మల్ని ఎవరు స్టేజ్ ఎక్కించట్లేదే. ఓరే ఓరే ఓరే, నువ్వు స్టేజి దిగే మనసు కలిగి ఉండాలా. అప్పుడు ఆయన 100 రెట్లు పైకి ఎక్కిస్తాడు నిన్ను. కొంచెం తగ్గించుకున్నావంటే ఈ మధ్యాహ్నం, రాబోయే రోజుల్లో ఎవరి ముందు అవమానపడ్డావో వాళ్ళ ముందే నీ తల ఎత్తే ఒక దేవుడు ఉన్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. చప్పట్లు కొట్టినా మోషే, నా తమ్ముడా, హి ఈజ్ ఎ గాడ్. దేవుడు అనండి ఒకసారి అందరూ కూడా. ఏమయ్యాడు? దిగాడా? ఇంకా పైకి ఎక్కడానికి ఇష్టపడ్డాడా? ఏమయ్యాడు? చెయ్యిటి దించండి ఒక్కసారి. మీ ఆయన ముందు ఒక్క మెట్టు దిగు, కుటుంబం నిలబడుతుంది. నిలబడకపోతే ఏమన్నా కూలిపోని అంటే అంటే అమ్మమ్మ బీపీ పోతా తల్లా. ఒక్క మెట్టు దిగయా భార్య ముందే? మగ మహారాజుని నన్ను ఒక మాట పడమంటావా? ఇదిగో విను, దేవుడు నీ కోసం నా కోసం ఒక్క మెట్టు కాదు, పాపముతో నిండిన భూమి మీదకి వచ్చేసాడు ఆయన మన కోసం. ఆయన ఇది క్రైస్తవ్యం అంటే ఇదే.
క్రైస్తవం అంటే హెచ్చించుకోవడం వాడు సైతాన్ లాగా. క్రైస్తవం అంటే దిగిపోవడం. అది యేసయ్య మనసు. అలా దిగిపోయే వాళ్ళని ఎంతగా దిగిపోయారో 100 రెట్లు పైకి తీసుకుని వెళ్ళి పెడతాడు ఒక దేవుడు, యెహోవా దేవుడు. స్తోత్రం చెప్పలేకపోయారు అందరూ కూడా యేసునామములో. హల్లెలూయా చెప్పలేకపోతున్నారు. చెయ్యొత్తండి ఒకసారి గట్టిగా ప్రియులారా. ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి, ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? మీ నోటితో చెప్పాలి. సింహాసనాసీనుడు. ఏం అందుకుంటున్నాడు ఆయన? ఆ వైభవం అంతా వదులుకున్నాడా, వదులుకోలేదా? స్టేజీ, సింహాసనం దిగాడు. చెప్పండి, ఏం దిగాడండి? క్రైస్ట్ ఫెలోషిప్ చర్చిలో స్టేజీలు ఉండవు, మిమ్మల్ని ఎవరు ఎక్కించరు, మేము కూడా ఎక్కము, అందరూ దిగిపోతూనే ఉందుము గాక యేసు నామములో. స్తోత్రం. ఫలానా యనాల ఏరమ్మ గారు 2000 ఇచ్చారండి, ఫలానోళ్ళు అని ఏం పేర్లు చదవరు ఇక్కడంతా దిగిపోవడమే. వస్తే రండి, రాకపోతే పోండి. ఇక్కడ ఇదే ఉంటది. దేవుడు చెప్పమందే చెప్తా, ఆయన కోసమే బతుకుతా. నేను నా భార్య, డబ్బులు వచ్చిన స్తోత్రం, రాకపోయిన స్తోత్రం, సంఘం మార్చేసిన స్తోత్రం. నువ్వు మాత్రం కిందే ఉందువుగాక. కిందున్నోళ్ళే పైనున్న పరలోకానికి వెళ్తారు. భారంతో చెప్తున్న ఈ మాటలు. నువ్వు ఇంకా నీ మనసు కిందకి దిగడానికి ఇష్టపడే మనసు కాకపోతే, సారీ టు సే, నువ్వు నరకంలోనే ఉన్నావు. మాట పడ్డానికి ఇష్టపడట్లే, దెబ్బలు పడ్డానికి ఇష్టపడట్లే, అవమానపడ్డానికి ఇష్టపడట్లే, ఒక మెట్టు దిగట్లే నువ్వు. నేను ఈ మధ్యకాలం ఒక పెళ్లికి వెళ్ళా. పెళ్లిలో చాలా మంది స్టేజ్ మీద ఉన్నారు, నన్ను పిలవలా. ప్రార్థన ఇచ్చారు, మళ్ళీ స్టేజ్ కిందకి వెళ్ళి కూర్చోబెడితే నేను వస్తున్నప్పుడు నా మనసు నన్ను పిలవలేదు స్టేజ్ మీదకి, నన్ను పిలవలేదు. ఓ ఎంత బాధపడిపోతుందో లోపల ఉన్నాడు. నేను అన్నారే, సాధారణమైన రిక్షా డ్రైవర్ కొడుకు నువ్వు, ఇప్పటికి 1000 స్టేజీలు ఎక్కించాడు నిన్ను. ఒక్కసారి స్టేజ్ ఎక్కించలేదని, నీ పేరు పిలవలేదని లోపల ఉన్న అహం నన్ను రగిలిపోతే నా భార్యకి చెప్పుకొని కూడా బాధపడ్డా. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి, చూసావా నీ మనసు చిన్నగా ఎలా మారిపోతుందో. ఆ రోజే దేవుడితో ఒక మాట చెప్పా, ప్రభువా స్టేజి మీదకి పిలిచినా వెళ్ళకుండా కిందే ఆనందపడే మనసు నాకు దయచేయి నాయన. నీ దృష్టిలో పడితే చాలు, నీ దృష్టిలో పడితే చాలు, నీ దృష్టిలో పడితే చాలు, నీ దృష్టిలో పడితే చాలు. యేసు నామములో హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా. కిందకి దిగుతామన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి నాకు కొంచెం గట్టిగా. అవమానాన్ని నిర్లక్ష్యపరిచాడు ఆయన. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. ప్రభువా నీలాగా కిందకి వచ్చే మనసు దయచేయి నాయన అంటూ తీస్తారు. అందరూ కూడా చెప్పండి నాన్న. పిల్లలు కూడా ముందున్నోళ్ళు, మా సునీత బిడ్డల ముగ్గురు చెప్పండి నాన్న. భలే ఉన్నారు మీ ముగ్గురు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక బంగారు తల్లులారా. దేవా నీలాగా కిందకి వచ్చే మనసు దయచేయి నాయన అని చెప్పండి. అందరూ కూడా చెప్పండి. రాట్లే, నోరు తిరగడంలా ఈ మాటలకు నోరు తిరగదు. నీ గంప పిండి పిసుకు నీ తొట్టి నింపబడును గాక. ఇప్పుడే శీఘ్రముగా నీకు స్వస్థత వచ్చును గాక. ఇటుగా ఆమేన్ అంటున్నారు. సేపు గంప పిండి పిసుకు తొట్టి నిండుతా ఉండాలి. హల్లెలూయా. ఐ గాట్ ఇది నేను పొందుకున్నా. యేసునామములో ఈ వాగ్దానం నేను పొందుకున్నా. చూడండి 12వ అధ్యాయంలో ఎంత శ్రేష్టమైన మాట రాశారో ప్రియులారా. చదవండి నాన్న గట్టిగా. 2వ అధ్యాయం చివరి మాట చదువుతున్నా చూడండి. 2వ మాట చివరి మాట చదువుతున్నా చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, దేని కొరకై ప్రియులారా? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. చివరికి యేసు నామములో హల్లెలూయా. ఆనందము కొరకై. చెప్పండి అందరూ కూడా చెప్పండి. మీకు అర్థమవుతుందా? మన ముందర ఒక ఆనందకరమైన లోకం ఉంది. మన ముందర జీవ కిరీటాలు పొందుకునే ఒక మహిమ కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన ఎదుట పరలోకం ఉంది. ఆ పరలోకానికి మనకి మధ్యలో ఈ లోకం ఉంది. ఈ లోకంలో వచ్చే ప్రతి అవమానమును ఎవరైతే పట్టించుకోకుండా పక్కన పెడతారో వాళ్ళు తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే భాగ్యాన్ని సంపాదించుకుంటారు రాబోయే రోజుల్లో యేసు నామములో. వాళ్ళు బాగా చప్పట్లు కొట్టి నానా చేతులు కట్టుకోవద్దు, వందనాలు చెప్పండి. అవమానమును పక్కన పెట్టాలా, నిర్లక్ష్యమును పక్కన పెట్టాలా. నిర్లక్ష్యాన్ని, అవమానం పట్టించుకోకూడదు. చెప్పండి, నిర్లక్ష్యమును అవమానమును ఏం చేయాలంట? నిర్లక్ష్య పెట్టాలి. చెప్పండి అందరు చెప్పండి. నా తర్వాత పలకని మీకు నోరు రాదు ఈ మాటకి. అవమానమును ఆయన
నిర్లక్ష్య పెట్టాడు. అవమానము 1985లో జరిగింది, నాకు గుర్తుంది. ఎప్పుడు జరిగింది? 1985లో టిఫిన్ తింటున్నప్పుడు నువ్వు అప్పుడే ఉప్మా వేసుకొచ్చావు. ఆ రోజు నువ్వు అన్న మాట చెవుల్లో ఇంకా గింగరాలు జరుగుతున్నాయి. మర్చిపోతాను అనుకున్నావా? రెడ్డింగ్తో రాసుకొని పెట్టుకున్న బుక్లో, ఎప్పటికైనా నీ కాలు ఇరగిపోద్దని, నువ్వు కూడా ఇంతకంటే 7 రెట్లు అవమానపడదు కాక హల్లెలూయా అంటున్నారా? ఏం చేశాడంటే అవమానాన్ని ఆయన, చెప్పండి అన్నమాట. ఏం చేశాడంటే అవమానాన్ని? నిర్లక్ష్యం అంటే మన ఎదుట ఆనందం ఉంది, ఇవన్నీ పట్టించుకుంటా కూర్చుంటే పని అవ్వదు. ఆ అమ్మాయి ఎలా అయింది, ఈ అమ్మాయి ఎలా అయింది, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వీళ్ళు నన్ను ఇట్ట అన్నారు, వాళ్ళు ఇట్ట నన్ను అన్నారు, ఈ అవమానాలన్నీ పట్టించుకుంటా ఉంటే నేను పరలోకానికి వెళ్ళలేను. నా కొరకు మహిమ కలిగిన ఆనందాన్ని దాచిపెట్టి ఉంచాడు, అక్కడికి నేను సాగిపోవుదును గాక ఈ సిలువను సహిస్తూ యేసు నామములో. చెప్పండి, సహిస్తాను అన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముందుకెళ్ళిపోతాను. హల్లెలూయా. ఆయన దేవుడు. ఎవరైనా చెప్పండి అందరూ కూడా. ఏ మనసు అయింది? ఏ మనసు అయినది? సింహాసనాన్ని వదులుకున్నాడా, వదులుకోలేదా? చెప్పండి, వదులుకున్నాడా, వదులుకోలేదా? భూమి మీద అవమానాలు ఉంటాయా, ఘనతలు ఉంటాయా? ఆయనకి ఏముంటాయి? ఆయనకి భూమి మీద ఎటు చెప్పండి? దెబ్బలు, అవమానాలు, మరణము, వేదన అన్ని తెలిసి వచ్చాడు మన కోసం యేసయ్య. హల్లెలూయా. ఎవరైతే అవమానాలు గుండా వెళ్తారో యేసయ్యలాగా వాళ్ళు కూడా ప్రపంచానికి కాకపోయినా నెల్లూరుకి ఆశీర్వాదకరంగా మార్చి వాడుకుంటాడు యేసు ప్రభు వారు. వాళ్ళు యేసునామములో. మీ ఆఫీసులో యేసయ్య కనపడును గాక నీ ద్వారా యేసునామములో. మీ సందులో యేసయ్య కనపడును గాక నీ ద్వారా. ఆల్రెడీ సైతాన్లు కనపడింది చాలమ్మా. చాలా మంది సైతాన్లు ఉన్నారు ఊరికి, సందుకి. నువ్వు శ్రమ పడడానికి ఇష్టపడితే నీలో యేసయ్య కనపడతాడు యేసునామములో. హల్లెలూయా. 3 పాయింట్లు 11:30 కల్లా ముగిస్తానని చెప్పాను కదా. మొదటి పాయింట్, ఆయన దేవుడై ఉండి ఏమయ్యాడు చెప్పండి? ఎక్కడికి రావడానికి ఇష్టపడ్డాడు? ఏం వదులుకున్నాడు? పదే చెప్పండి, ఏం వదులుకున్నాడు? మహిమ కలిగిన పరలోకాన్ని, సింహాసనాన్ని, దేవదూతల యొక్క ఆరాధనను, ఆ మహిమ కలిగిన ప్రశాంతమైన, సుఖవంతమైన, సంతోషమైన, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఆ లోకాన్ని విడిచిపెట్టిన మనసు. నువ్వు కూడా కుటుంబం నిలబడడానికి, నీ బంధువులు, నీ స్నేహితులు నీలో యేసయ్యను చూడడానికి ఏమైనా వదులుకుందువుగాక. వదులుకుంటే కలిసి ఉంటారు నాన్న. గర్వాన్ని వదులుకో, అహంకారం వదులుకో, ఒక మాట పడ్డానికి ఇష్టపడు, కొంచెం తగ్గించుకో. ఆ ఇంట్లో పరలోకం ఉంటుంది. ఏ ఇంట్లో పడనోళ్ళు ఉంటారో, తట్టుకోలేని వాళ్ళు ఉంటారో, శ్రమ పడ్డానికి ఇష్టపడని మనసు కలిగిన వాళ్ళు ఉంటారో ఇంట్లో, ఆ ఇంట్లో సైతాను ఉంటాడు. శ్రమ పడ్డానికి ఇష్టపడే ఇంట్లో ఒక్కరున్నా ఆ ఒక్కరి ద్వారా యేసయ్య ఆ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడని చెప్తున్నాడు యేసు. నేనే దిగుతానన్న అన్నోళ్ళు చేయొద్దండి. నేనే దిగుతానన్నాడు. ఇక చేయొచ్చిన వాళ్ళు ఏనండి, ఎత్తండి, మరి అదికి చేయొద్దండి. మీరు ఉన్నోళ్ళే కాదనలా, మీ నాన్న ఉన్నోడే. అయ్యా మీకు కోట్లు ఉన్నాయి, నేను కాదనలా. మీరు పరలోకం నుంచి నేరుగా నెల్లూరుకు వచ్చేసారు, కాదనలా. అయినా కూడా ఏం చేయాలి చెప్పండి? రోడ్డు మీద ఎవరైనా ఏమన్నా అంటే ఏం చేయాలి? దేని దించడంలో చెయ్యెత్తి, గమ్ముని పెట్టి చెయ్యెత్తి దేనికి? ఎవరు దిగాలండి? ఎవరు తగ్గించుకోవాలి? ఇటు అంటుండండి చెయ్యి నాన్న, ఏమి ఏవో ఈ చెయ్యి నొప్పి నాకు వెనక. రాత్రి కూడా అక్క జెండుబం అయి రాసింది, అయినా నేను ఎందుకు ఏమవ్వాలి? ఎవరు? మీ సందులో, మీ ఇంట్లో మీ ఆయన అన్నాడు, ఎవరు? చెయ్యొచ్చండి అక్క. నువ్వు తగ్గలేదు, నువ్వు తగ్గించుకోలేదు, ఏమవుతుంది అక్కడ? ఎవరు పని చేస్తారు? సైతానికి బలం వస్తుంది. నువ్వు ఒక్క మెట్టు దిగి తగ్గించుకుంటే యేసయ్య సైతాను తల చెతక కొడతాడు అక్కడ. శ్రమ పడేవాళ్ళంటే సైతానికి భయం. హల్లెలూయా. శ్రమ పడేవాళ్ళంటే సైతానికి భయం. హల్లెలూయా. బలంగా ఉన్నావు, 6 ప్యాక్ ఉంది, లేదంటే నీకు బైబిల్ జ్ఞానం తెలుసు, అంతా తెలుసు, సైతాను భయపడ్డు. శ్రమ పడ్డానికి ఇష్టపడే మనసు ఎవరికి ఉంటుంది అక్కడ సైతాను పని చేయలేడు. అక్కడ గొడవ రాదు కదా అసలు. ఎందుకంటే ఇక్కడ ఎంత శ్రమ పెట్టినా వీళ్ళు పడుతున్నారు కాబట్టి శ్రమ పడ్డానికి ఇష్టపడే మనసు అది ఒక ఆయుధం. ఎవరిని ధరిమే ఆయుధం అది. నేనే తగ్గించుకుంటానని చెప్పండి. అందరు చెయ్యి కిందకి దించండి, ఒకసారి చెయ్యి పైకి ఎత్తి చెప్పండి.
తగ్గించ మళ్ళా చెప్పండి, 3 సార్లు చెప్పండి. నేనే, చెయ్యి బాగా పై నుంచి కిందకన్నానా, నేనే. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పైకి ఎత్తుతాడు ఆయన యేసునామములో. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొని వారు, తన్ను తాను హెచ్చించుకొని వారు ఏం చేద్దాం మనం? యేసే ఏం చేశాడు? తన్ను తాను. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? అన్ని నామాల కన్నా యేసు నామాన్ని పైకి ఎత్తాడు తండ్రి అయిన దేవుడు. చెప్పు గట్టిగా హల్లెలూయా అని, గట్టిగా అలే చెప్పాల బాగా హల్లెలూయా. నేనే మా సందులో, నేనే మా కుటుంబంలో, నేనే మా బంధువులో. ఈ నేనే ఏందమ్మా? నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన కృప వలనే. ఆయన దేవుడై ఉండి, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, ప్రభావం కలిగిన వాడై ఉండి, సింహాసనాసీనుడైన వాడై ఉండి మానవుడిగా పుట్టాడంట ఆయన. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తా, నేను రాసుకున్న మాట. పశువుల పాకలో చాలా దుర్బలమైన స్థలంలో పుట్టడానికి ఇష్టపడిన మనసు కలిగిన దేవుడు యేసు ప్రభువు వారు. ఆయనకు వందనాలు చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి, పశువుల పాకలో పుట్టినోళ్ళు, లేదా మేకలు కట్టేసిన దగ్గర, పశువులు కట్టేసిన దగ్గర, బర్రెలు కట్టేసిన దగ్గర, లేదంటే ఒక కొట్టంలోనో ఒక రోడ్డు మీదో, మనం పెద్ద హాస్పిటల్లోనో లేదా కొంచెం మంచి హాస్పిటల్లోనో లేదా మన ఇంట్లోనే పుట్టాం. కానీ ఆయన ఎక్కడికి వచ్చిన మనసు అంట ఆయనది? పశువుల పాకలోకి వచ్చిన మనసు కలిగిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నేను ఎలాగుండాలి? ఆయన లాంటి మనసు కలిగి ఉందము గాక. ఎందుకు అంత కిందకెళ్ళాడు? ఎవరైనా ఆయన చేరుకోవడానికి అంత కిందకెళ్ళాడు ఆయన. ఏ రోజుకు పుట్టొచ్చు, అన్న కయ్యపాలికి పుట్టొచ్చు, ఆ రోజుల్లో ఉన్న ధనవంతుల ఇళ్లలో పుట్టొచ్చు. ధనవంతుల ఇళ్లలో పుడితే ఆయన దగ్గరికి ఎవరు రాలేరు. ఎందుకంటే ఆ ధనవంతులు ఏం చేస్తారు? కాపలా పెడతారు, వాళ్ళ కొడుకుని చూడనివ్వరు. కాబట్టి ఎక్కడ పుట్టాడు? ఒక పేద అమ్మాయికి ఇదిగో పశువుల పాకలో పుట్టడం వల్ల ఆయన చూడడానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరో తెలుసా? గొర్రెల కాపర్లు కూడా చూడగలిగారు ఆయన్ని. అంత తగ్గింపు మనసు కలిగిన దేవుడు మన దేవుడు. ఆయనకు వందనాలు చెప్దాం గట్టిగా. స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నేను అంత తగ్గింపు కలిగి, అలాంటి మనసు మొదటిది. దేవుడు మానవుడయ్యాడు. చెప్పండి, ఏమయ్యాడు ప్రియులారా? మనసు చూడండి. రెండోది ఏమయ్యాడు? ఈ మానవుడు కాస్త మన కోసమే. ఆయన మానవుడైంది ఆయన కోసం కాదు. ఆయన మానవ స్వరూపంగా వచ్చింది ఎవరి కోసం? మన కోసమే. హింసలు, బాధలు అన్ని మన కోసమే. సైతాను వచ్చి అన్నాడు, ఈ రాళ్లను, చెప్పండి అందరూ, ఈ రాళ్లను, ఉపవాసం ఉన్నప్పుడు సైతాను వచ్చేస్తాడు మన దగ్గరికి. మజ్జిగ తాగొచ్చు కదా అంటాడు, జ్యూస్ తాగొచ్చు కదా, ఏం కాదులే అంటాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకా జ్యూసు మజ్జిగ తాగాకేంది ఉపవాసం? దానికే నేను పెట్టిన పేరు కోతి ఉపవాసం. అది కోతి ఉపవాసం ఉండాలనుకుంది. గబగబా చెప్తా, ఎందుకంటే టైం లేదు కాబట్టి. దానికి ఒక ఆలోచన వచ్చింది, నేను బాగా ఉపవాసం ఉండి అలిసిపోయి చెట్లు ఎక్కలేకపోతే అందుకని చెట్టు ఎక్కేసి కాయలు తెచ్చుకుందంట. చెట్టు ఎక్కాను, కాయలు తెచ్చుకున్నాను, బాగా అలిసిపోయి ఉపవాసం కదా నీరసించిపోయి ఆ పండ్లు కూడా నవలలేనేమని చెప్పి నోట్లో పెట్టుకుందంట. నోట్లో పెట్టుకున్నాక ఏమైంది చెప్పండి? నవిలేసింది. అందుకే మజ్జిగ వద్దని చెప్పా ఈరోజు. ఎందుకంటే అంత శ్రమలు తినాలి కదా. ఉపవాసం ఉన్నాను, ఎందుకే ఊరికే మజ్జిగ సరే వదిలేయండిలే, మనోళ్ళు ఉపవాసం చేస్తారని చెప్పా. ఏది నచ్చినట్లేదు అందరికి కూడా. హల్లెలూయా చెప్పండి గట్టి, బాగా చెప్పండి హల్లెలూయా. అందుకే ఈ సాయంకాలం మీటింగులకి భోజనాలు, ఇడ్లీలు కూడా క్యాన్సిల్ చేయించేసా. అంతా ఉపవాసమే. నేను ఉపవాసం ఉండి వాకింగ్ చెప్పడానికి వస్తా, మీరు ఉపవాసం ఉంటే రండి, లేదన్నా మేము ఉండలేమంటే ఇంటికాడే కూర్చోండి. స్తోత్రం. మొత్తానికి సిలువ దినం జరిగేదాకా ఉపవాసం ఉందుముగాక. గట్టి చెప్పండి. ఉపవాసం ఉండగానే సైతాను వచ్చి రాళ్లను రొట్టెలుగా ఆయన కోసం చేసుకోవచ్చు కదా. ఆకలితో ఉన్నాడు కదా. అప్పటికి ఎన్నో రోజు మనకి రాయిలా బైబిల్లో, ఎన్నో రోజు రాయిలా. నేను అనుకుంటా 15 రోజు, 20 రోజు, 30 రోజు బాగా ఆకలిగా ఉంది, ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినొచ్చు. కానీ ఆయన కోసం ఏమి చేసుకోడు. అదే ప్రజలు కానీ ఆకలితో ఉంటే 5 రొట్లు 2 చేపలు కూడా 5,000 మందికి పంచేస్తాడు ఆయన. ఏ మనసు కలిగిన దేవుడు అండి. ఆయనకు వందనాలు చెప్పు నాన్న నాగేంద్ర. హల్లెలూయా. ఆయన కోసం బతకల, ఎవరి కోసం బతికాడు చెప్పండి అందరూ కూడా? ఆయన మానవుడిగా పక్కన వాళ్ళ కోసమే బతికాడు.
పుట్టింది మన కోసమే, చనిపోయింది మన కోసమే, శ్రమ పడింది మన కోసమే. ఈ మనసు మనం కూడా కలిగి ఉందుము గాక. నీ పక్కన ఎప్పుడు ఉండే వ్యక్తి నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ సంఘస్థులు, సమాజం, వాళ్ళ కోసం బలి అయిపోవడానికి ఇష్టపడే మనసు కలిగి ఉంటే నీ ద్వారా యేసయ్య గణపరచబడతారు. యేసు నామములో హల్లెలూయా. ఆయన కృంగిపోయాడు. 22వ కీర్తన చూడండి ప్రియులారా, 6వ వచనం చూడండి ఒకసారి అందరూ కూడా. 22వ కీర్తన 6వ వచనం చూడండి. నీ మనసు నాకు దయచేయండి అనండి అందరూ కూడా. అందరూ అనాలి ఇప్పుడే. ఆయన మనసు. 22వ కీర్తన అంతా కూడా సిలువ మీద యేసు ప్రభు మాట్లాడిన మాటలు, సందర్భం అన్నమాట. ఆయన మాట్లాడుతూ నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివని చెప్తూ ఆయన 6వ వచనంలో చూడండి, 5 నిమిషాలు ఉంది మనకు సమయం. 6వ వచనం ఏమన్నాడంటే, నేను నరుడను. ఎవరంట ఆయన? అసలు ఎవరు చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి. మొదటికి వచ్చేయండి నాన్న, చెప్పండి నాన్న, ఎవరాయన? చెప్పాలి గట్టిగా, ఎవరాయన? దేవుడు. ఏమయ్యాడు? మానవుడు అయ్యాడు. దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు మానవుడు కూడా కాదంటే ఎవరంట? పురుగు. పురుగుని మీరు తొక్కారనుకోండి, నా వైపు చూడండి, ముడుచుకుపోతే. అదే పాముని తొక్కారనుకోండి, వెంటనే రివర్స్ అయిపోద్ది. నాగుపాము అంటారు కదా, మళ్ళీ అది పగబెట్టి 6 నెలలు వస్తుందంట నీ వెనక. నాకు తెలియదు, ఎవరో చెప్తే నేను కూడా నమ్మే. అంటే ఎంత కోపం, నన్ను తొక్కుతావా? నన్ను తొక్కుతావరా? 6 నెలలు నీ ఆటో వెనకే వస్తా నేను. 6 నెలలు నీ బండి, నీ ఇంటికాడే ఉంటా. ఎప్పటిదాకా? నా పగ తీరేదాకా. ఎప్పుడు తీరుతుంది ఆ పగ? కాటేసేదాకా. అంత. ఇప్పుడు పురుగుకి నొప్పి లేదా అండి? చెప్పండి, పురుగుకి నొప్పి లేదా? కానీ ఆ నొప్పిని సహించే మనసు ఉంది పురుగుకి. పాముకి నొప్పి వచ్చింది, ఆ నొప్పిని భరించే మనసు లేదు కాబట్టి వెంటనే రివర్స్ అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు పాము అన్నాడా, పురుగు అన్నాడా? నేను పురుగును అన్నాడు. ఆయన నొప్పిని తట్టుకుని మనసు కలిగిన దేవుడు ఆయన. 4 3 కొట్టేరు చప్పట్లు, వాళ్ళకి నా వందనాలు. మిగతా వాళ్ళందరూ కూడా కాటేసేటట్టే ఉన్నారు మిమ్మల్ని ఏదైనా అంటే యేసు నామములో హల్లెలూయా. నేను నరుడను కాదు. ఆ మాట నిజంగా చెప్పండి, ఎవరు అంటారో చెప్పండి, నేను నరుడు. చూడండి, అది తొక్కినప్పుడు ఆ పురుగు ఇలా కృషించుకుపోతుంది, నొప్పిని భరిస్తుంది, నొప్పిని సహించే మనస్సు కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. తిరుగుబాటు స్వభావం సైతాంది. దెబ్బకి దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను, మాటకి మాట. ఇది సైతాను మనస్తత్వం. ఎన్ని మాట్లాడినా, ఎన్ని హింసించినా వాటన్నిటిని భరించే మనసు యేసయ్య మనసు. ఆ మనసున్నోళ్ళే సైతానుని ఓడింస్తారు యేసు నామములో హల్లెలూయా. రెండవది, మానవుడు కాస్త ఏమయ్యాడు ప్రియులారా? పురుగయ్యాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. చివరి రోజున బల్ల దినం, ఆ రోజు బల్ల, ప్రభు బల్ల. రేపు ఆయన సిలువ వేయబడతాడు. ఆ సాయంకాలం బల్ల సిద్ధపరచమని శిష్యులకు చెప్పాడు. ఒక మిద్దిని అద్దెకి తీసుకున్నారు. మిద్ది మీద ఆ రోజులో చెప్పులు ఉండేవి కాదు, తారు రోడ్లు ఉండేవి కాదు. కాలినడక నడుచుకుంటూ అందరు మీదికి ఎక్కేవాళ్ళు. ఆ ఇంట్లో ఒక బానిస ఉండేవాడు. ఆ బానిస ఏం చేసేవాడు? వీళ్ళ కాళ్ళకున్న ఆ దుమ్మంతా నీళ్లు పెట్టి కడిగేవాడు. అద్దెకి తీసుకుని ఇల్లు కదా, బానిస ఎవరు లేరు, 12 మంది కూర్చొని ఉన్నారు. ఒకరి మొక్క ఒకరు చూస్తున్నారు, నువ్వు గడుగు కాళ్ళు, నువ్వు గడుగని. అప్పుడు ఎవరు లేయిలా, ఎవరు లేశారు? బానిసగా మారిన యేసయ్య. ఏం కొట్టలేకపోయారు? 4-5 సెకండ్లు యేసయ్యకి వందనాలు చెప్పండి. బాగు చెప్పండి, గట్టిగా చెప్పునానా, బాగు చెప్పండి హల్లెలూయా. బాసులు రాణులు పరలోకానికి చేరరు. బానిస. పేతురు వైపు చూశారు, నన్ను కాళ్ళు గడగమంటారా? తోమ వైపు చూశారు, నన్ను గడగమంటారా? యోధా వైపు చూస్తే, డబ్బులున్నోడిని నా వైపు చూస్తావు నువ్వు. అప్పుడు ఆయన లేచాడు, ఒక పాత్రలో నీళ్ళు తీసుకున్నాడు. ఆ శిష్యుడు పాదాల దగ్గర కూర్చొని ఆ పాదాలకున్న దుమ్ము కడుగుతున్న పరలోక సింహాసనాసీనుడైన యేసు ప్రభు. అది సిలువ అంటే, అది గుడ్ ఫ్రైడే అంటే. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎంతమంది అలాగా పాదాల దగ్గర ఉండడానికి ఇష్టపడతారు? చెప్పండి నాన్న, తమ్ముళ్ళు ఎంతమంది ఇష్టపడతారు నాన్న? పాదాల దగ్గర ఉన్నాడండి. ఒక్క మాట అంటే నువ్వు పడట్లేదంటే, నువ్వు పాదాల దగ్గరికి ఎప్పుడు రావాలా? నీ గర్వం, నీ అహంకారం, నీ మనస్సు ఎప్పుడు మారాలా? నాది కూడా ఇప్పుడే మారును గాక. నేను
చనిపోయే చివరి రోజు దాకా. మా జతపనోళ్ళు క్రైస్ట్ ఫెలోషిప్ చర్చి సంఘస్థులు నెత్తి మీదకి ఎక్కను, వాళ్ళ పాదాల దగ్గరే సేవ చేసుకొని చనిపోవాలని కోరుకుంటున్నాను నేను. యేసునామములో స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేనేమి వ్యవహరించడం లే, ఇప్పుడు కూడా వాళ్ళకి బాసుల్లాగా నేను ఎప్పుడు వ్యవహరించడం లే. నా బ్యాగ్ కూడా మోయనేమను. నేను ఈ నిర్ణయించుకుంది ఒకటే, మేము పాదాల దగ్గర ఉండాలి. మా సంఘస్థుల పాదాలు. ఆయన చివరి రోజు పరిచర్య చేసిన చివరి రోజు ఎవరైనా బాగా పరిచర్య చేశాక చాలా సంవత్సరాలు అయ్యాక చాలా హై రేంజ్కి వెళ్తారు కదండి, ఆయన వెళ్ళలా, పాదాల దగ్గరే ఉన్నాడు. ఆ మరుసటి రోజు చచ్చిపోయాడు ఆయన. ఎంత బాగుంటుంది ప్రియులారా, ఇలాంటి మనసు కలిగి ఉంటే మీ కుటుంబాలు ఎంత బాగుంటాయి. అలాంటి మనసు ఇప్పుడే మీకు కలుగును గాక. సైతాను మనసు పోవును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. బాగా చెప్పవా హల్లెలూయా. ఎవరు ఆయన? బాగా ఎత్తాలి, చెయ్యి ఎత్తలేకపోయారు అప్పుడే. దేవుడేమయ్యాడు? మానవుడేమయ్యాడు? పురుగేమయ్యాడు? దాసుడు కాస్త ఏమయ్యాడంటే శాపగ్రస్తుడయ్యాడు. ఈ మధ్య ఒక సిస్టర్ చెప్పారు, మా నాన్నకి చాలా మంచి మరణం వచ్చిందన్న అని చెప్పింది. నేను అనుకున్నా, నా యేసేకి మంచి మరణం రాలా. కొట్టి 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 సిలువలో చివరికి చావలేదని పక్కలో పొడిసి చంపారు ఆయన్ని. ఎందుకు ఇంత ఘోరమైన మరణం వచ్చింది ఆయనకి? నా కోసం. శాపగ్రస్తుల్ని మాత్రమే సిలువ వేస్తారు. సిలువ అంటే అది ఒక భయంకరమైన శపితమైంది. అదే ఆ శాపంలో కూడా వింటున్నావు కదా నాన్న, నీ కోసం వెళ్ళిన మనసు కలిగిన దేవుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. మీరు నేను కూడా మన కోసం కాక మన పక్కన భర్త కోసం, భార్య కోసం